హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించి మీరు ప్రిపేర్ అవ్వాల్సినటువంటి సిలబస్తో పాటు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఏ టాపిక్ నుండి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయనేది ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాల్ని 30 డేస్లోనే క్రాక్ చేసి గవర్నమెంట్ జాబ్స్ కొట్టాలి అనుకునేటువంటి ప్రతి క్యాండిడేట్ తీసుకోవాల్సినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ మెటీరియల్స్ అండి ఇవి. సో ఇందులో మీకు తెలంగాణ ప్రీవియస్ కోర్ట్ ఎగ్జామ్స్కి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్తో పాటు జీకే అన్ని టాపిక్స్కి సంబంధించిన 10,000+ బిట్స్ ఇంగ్లీష్ మీడియంలో, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన అన్ని టాపిక్స్ కలిపి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ ఇవి 10,000+ బిట్స్ అయితే ఉంటాయి. దీంతో పాటు కరెంట్ అఫైర్స్, స్టాటిక్, జీకే ఇలాగా అన్ని టాపిక్స్ని కవర్ చేస్తూ మేము మీకు 199 రూపీస్కి 6 months వ్యాలిడిటీతో ఈ కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు రిజిస్టర్ అయిన తర్వాత TGPSC అని చెప్పేసి మీకు ఒక సెక్షన్ అయితే ఉంటుంది హోమ్ పేజ్లో. ఆ సెక్షన్లోనికి వెళ్ళినట్లయితే మీకు ఈ కోర్స్ కనిపిస్తుంది. మీరు ఇమ్మీడియట్గా ఈ కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించి జిల్లాల వారీగా రిలీజ్ అయినటువంటి వేకెన్సీస్ చూస్తే చాలా అంటే చాలా తక్కువ వేకెన్సీస్తో నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేశారు. అయినా కూడా చాలా తక్కువ మంది అప్లికేషన్స్ పెట్టుకుంటారు. కాబట్టి మీరు ఈ వీడియోలో నేను చెప్పేటువంటి సిలబస్ అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసి దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అయినట్లయితే మీరు ఆ జాబ్స్ని క్రాక్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మీరు తక్కువ అంచనా వేయకుండా మీరు ఈ జాబ్స్కి సంబంధించి క్లియర్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ప్రిపేర్ అవ్వండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించి మనకి 3 జాబ్ రోల్స్ని అయితే రిలీజ్ చేశారు. అందులో ఒకటి వచ్చేసి జూనియర్ అసిస్టెంట్, తర్వాత రికార్డ్ అసిస్టెంట్, అలాగే టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ లేదా స్టెనోగ్రాఫర్ అనేటువంటి పోస్టుల్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ 3 జాబ్ రోల్స్ అన్నింటినీ కూడా మనకి గతంలో ఆన్లైన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేవారు, కానీ ఇప్పుడు మనకి ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ OMR బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో మీరు బబ్లింగ్ కూడా చేయాల్సి ఉంటుంది కాబట్టి మీరు దానికి తగ్గట్టుగా ఎగ్జామినేషన్ ప్లాన్ చేసుకొని మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో మనకి ఎగ్జామినేషన్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటుంది. గతంలో బైలింగ్వల్లో ఇచ్చేవారు. జీకేకి సంబంధించినటువంటి బిట్స్ మనకి బైలింగ్వల్లో వచ్చేవి, తెలుగు అండ్ ఇంగ్లీష్ భాషలో. కానీ ఇప్పుడు మనకి చూసుకున్నట్లయితే జీకే బిట్స్ అన్నీ కూడా మనకి ఇంగ్లీష్లోనే రావడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ ఇంగ్లీష్లోనే ఉంటుంది. సో దీనికి సంబంధించి నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవండి. గతంలో జరిగినటువంటి రిక్రూట్మెంట్స్ని బట్టి చూస్తే ఆ పర్టికులర్ జిల్లా కోర్టు ఉద్యోగాలకి నెగిటివ్ మార్క్స్ అయితే లేవు. సో ఇక్కడ మనకి చూసుకుంటే జనరల్ నాలెడ్జ్ అండ్ ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించినటువంటి టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో ఇందులో మనకి జూనియర్ అసిస్టెంట్ అండ్ రికార్డ్ అసిస్టెంట్ నుంచి చూసుకుంటే ఇంగ్లీష్ నుంచి 40 బిట్స్, జీకే నుంచి 40 బిట్స్, టోటల్ 80 బిట్స్ అయితే మనకి రావడం జరుగుతుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ అనమాట. సో 80 బిట్స్ మనకి 80 మార్క్స్కి అయితే ఇస్తారు. ఇందులో జీకే నుంచి 40 బిట్స్, ఇంగ్లీష్ నుంచి 40 బిట్స్ అయితే వస్తాయి. సో టోటల్గా మీరు 90 మినిట్స్ మీకు టైం అయితే ఇస్తారు. ఈ 90 మినిట్స్లో మీరు జీకేకి సంబంధించిన 40 బిట్స్, ఇంగ్లీష్కి సంబంధించిన 40 బిట్స్ని మీరు ఆన్సర్ చేయాలి. ఆన్సర్ చేయడంతో పాటు బబ్లింగ్ కూడా చేయాలి కాబట్టి మీరు బబ్లింగ్ కూడా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది OMR షీట్ మీద. కాబట్టి మనకి జూనియర్ అసిస్టెంట్ అండ్ రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి ఓన్లీ సింగిల్ రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఎటువంటి స్కిల్ టెస్ట్ కానీ, టైపింగ్ టెస్ట్ కానీ, కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించినటువంటి టెస్ట్ కానీ అలాంటివి ఏమీ ఉండవు. తర్వాత టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ లేదా స్టెనోగ్రాఫర్కి సంబంధించి ఫ్యూ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ పోస్టులకి సంబంధించి రిటన్ ఎగ్జామినేషన్ వచ్చేసి జీకే నుంచి 20 బిట్స్, ఇంగ్లీష్ నుంచి 20 బిట్స్ అయితే ఇస్తారు. టోటల్ మనకి 40 మార్క్స్కి ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ అనమాట. సో దీనికి సంబంధించి కూడా ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవు. సో మనకి 40 మినిట్స్ టైం అయితే ఉంటుంది. ఈ 40 మినిట్స్లో మీరు ఈ జీకేకి సంబంధించిన 20 బిట్స్ని, ఇంగ్లీష్కి సంబంధించిన 20 బిట్స్ని మీరు అటెంప్ట్ చేయాలి. నెగిటివ్ మార్కింగ్ కూడా లేదు కాబట్టి మీకు నచ్చినటువంటి ఆన్సర్ కూడా పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. సో బబ్లింగ్ కూడా చేయాలి కాబట్టి దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవాలి. సో ఎవరైతే టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ లేదా స్టెనోగ్రాఫర్కి సంబంధించి రిటన్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అవుతారో వారికి స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఓన్లీ టైపిస్ట్ అండ్ స్టెనోగ్రాఫర్కి సంబంధించిన పోస్టులకి మాత్రమే స్కిల్ టెస్ట్ ఉంటుంది. అంటే టైప్ రైటింగ్కి సంబంధించిన టెస్ట్ కావచ్చు లేదా స్టెనోగ్రఫీకి సంబంధించిన టెస్ట్ అయితే ఉంటుంది. ఇది 40 మార్క్స్కి ఉంటుంది అనమాట. సో టోటల్గా చూసుకుంటే మనకి స్కిల్ టెస్ట్ 40 మార్క్స్కి, రిటన్ ఎగ్జామినేషన్ 40 మార్క్స్కి, టోటల్గా 80 మార్క్స్కి మనకి ఈ రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇంకా జూనియర్ అసిస్టెంట్ అండ్ రికార్డ్ అసిస్టెంట్, టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ లేదా స్టెనోగ్రాఫర్ పోస్టులకి రిటన్ ఎగ్జామినేషన్లో మంచి మార్కులు వచ్చి మంచి మెరిట్తో క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్కి ఓరల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. దీన్ని వైవా వోస్ అంటారు. ఇది 20 మార్క్స్ ఉంటుంది.
సో టోటల్గా 80 మార్క్స్ వచ్చేసి రిటన్ ఎగ్జామినేషన్కి ప్లస్ 20 మార్క్స్ వచ్చేసి ఓవరాల్ ఇంటర్వ్యూకి కండక్ట్ చేస్తారు. సో 100 మార్క్స్కి మనకి రిక్రూట్మెంట్ అయితే ఉంటుంది. ఈ 100 మార్క్స్లో ఎవరికైతే మంచి మెరిట్ మార్క్స్ వస్తాయో వారికి ఈ గవర్నమెంట్ జాబ్స్ అయితే మీ సొంత జిల్లా లేదా మీరు ఏ జిల్లాకి అయితే అప్లై చేసుకున్నారో ఆ జిల్లాకి సంబంధించి మీకు పోస్టింగ్ అయితే ఇస్తారు. జస్ట్ 30 డేస్లోనే మీకు ఈ రిక్రూట్మెంట్ అయితే కంప్లీట్ అయిపోతుందండి. సో డిసెంబర్ ఎండ్ నాటికి మీకు జాబ్ వచ్చిందా లేదా అనేది కూడా మీకు తెలిసిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వీటిని నెగ్లెక్ట్ చేయకుండా మీరు ఆల్రెడీ ప్రిపేర్ అవుతూ ఉంటున్నారు కాబట్టి గవర్నమెంట్ జాబ్స్కి మీకు తెలిసినటువంటి టాపిక్సే కాబట్టి మీరు అటెంప్ట్ చేసే ప్రయత్నం చేయండి. ఫీ గురించి ఆలోచించొద్దు. సో మిగిలినటువంటి మెటీరియల్స్ గురించి కూడా ఆలోచించొద్దు. జస్ట్ ఒక 30 డేస్లో మీకు గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ట్రై చేయండి. సో ఇది ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అండి. సో నెక్స్ట్ చూసుకుంటే సిలబస్ అనమాట. సో సిలబస్ విషయానికి వస్తే ఫస్ట్ జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన సిలబస్ అయితే చూద్దాము. ఇందులో మనకి ఇండియన్ పాలిటీ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, ఇండియన్ జాగ్రఫీ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, ఇండియన్ హిస్టరీలో చూసుకుంటే ఏన్షియంట్ ఇండియా, మీడివల్ ఇండియా అండ్ మోడర్న్ ఇండియా, ఈ 3 టాపిక్స్ కూడా మీరు చదవాల్సి ఉంటుంది. ఇంకా జనరల్ సైన్స్ నుంచి మనకి చాలా అంటే చాలా తక్కువ క్వశ్చన్స్ వస్తాయండి. 1 or 2 క్వశ్చన్స్ మాత్రమే రావడం జరుగుతుంది. బట్ చూసుకోండి. స్టాటిక్ జీకే నుంచి మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో ఆ స్టాటిక్ జీకే ఏంటనేది మీకు తెలుసు. ఎప్పుడు ఉండేటువంటి మనకి ఎప్పుడు కూడా రెగ్యులర్గా అడిగేటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఆ స్టాటిక్ జీకే అయితే మీరు చూసుకోవాలి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన ఈ సిలబస్కి సంబంధించిన పీడిఎఫ్స్ అన్ని కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. 10,000 బిట్స్ అయితే ఉన్నాయి. దీనితో పాటు ప్రీవియస్ పేపర్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి కూడా మనం 10,000+ బిట్స్తో మనం ఈ పర్టికులర్ పీడిఎఫ్ మెటీరియల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. 199 రూపీస్కి 6 months వ్యాలిడిటీతో మనం ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బీఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు రిజిస్టర్ అయిన తర్వాత హోమ్ పేజ్లో మీకు టీజీపీఎస్సీ అని చెప్పేసి ఒక బాక్స్ ఉంటుంది. టీజీపీఎస్సీ అని ఆ బాక్స్లో మీకు తెలంగాణకి సంబంధించిన అన్ని మెటీరియల్స్లో ఈ కోర్టు జాబ్స్కి సంబంధించిన కోర్స్ కూడా ఉంటుంది. సో ఇమీడియట్గా తీసుకోండి. సో తర్వాత స్టాటిక్ జీకే తర్వాత ఫేమస్ డ్యాన్స్ ఫామ్స్ అండి, ఖచ్చితంగా ఒక బిట్ అయితే వస్తుంది. తర్వాత ఫేమస్ మ్యూజిషియన్స్కి సంబంధించి ఓకే వారు యూజ్ చేసేటువంటి వాయిద్యాలు ఏంటి, వాయిద్య పరికరాలు ఏంటి, వారికి వచ్చిన అవార్డ్స్ ఏంటి, పర్టికులర్ మ్యూజిషియన్కి సంబంధించిన పేర్లు, ఓకే వారు ఎందులో నిష్ణాతులు అనేటువంటి విషయాలు మీరు చదువుకోవాలి. ఇంకా కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే 2024కి సంబంధించిన కరెంట్ అఫైర్స్తో పాటు 2023 కరెంట్ అఫైర్స్ కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి. సో ఇక్కడ మీకు 2024కి సంబంధించి మనం జనవరి నుంచి సెప్టెంబర్ వరకు ఉన్నటువంటి బిట్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి. సో కాబట్టి మీకు 2024కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ 199 రూపీస్ కోర్సులోనే మీకు అవైలబుల్లో ఉంది. బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో అవైలబుల్లో ఉంటుంది. చాలా మంచిగా ప్రిపేర్ చేసి అందిస్తున్నాము. తర్వాత స్పోర్ట్స్ అండ్ అవార్డ్స్కి సంబంధించి మీరు ప్రిపేర్ అవ్వాలి. రీసెంట్గా జరిగినటువంటి స్పోర్ట్స్ ఈవెంట్స్లో ఎవరు గెలిచారు, అలాగే ఆ స్పోర్ట్స్ పర్సన్స్కి సంబంధించి వచ్చినటువంటి అవార్డ్స్ గురించి కూడా తెలుసుకోవాలి. తర్వాత బుక్స్ అండ్ ఆథర్స్కి సంబంధించి ఇటీవల ఎవరైనా బుక్స్కి సంబంధించి రిలీజ్ చేసినా ఆ బుక్స్ రిలీజ్ చేసినటువంటి ఆథర్స్ కావచ్చు, గతంలో ఓకే ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఫేమస్ బుక్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన ఆథర్స్ గురించి మీరు చదువుకోవాలి. ఓకే తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్స్కి సంబంధించి మనకి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే వస్తుందండి. లాస్ట్ ఇయర్ జరిగినటువంటి కోర్ట్ ఎగ్జామ్స్లో కూడా సెంట్రల్ మినిస్టర్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే వచ్చాయి. ఓకే మీరు ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి మినిస్టర్స్ పేర్లు, అలాగే స్టేట్ గవర్నమెంట్ తెలంగాణ స్టేట్కి సంబంధించిన గవర్నమెంట్ యొక్క మినిస్టర్స్ పేర్లు కూడా మీరు వాళ్ళు ఏ శాఖకి సంబంధించినటువంటి వారు అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. తర్వాత సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ మీరు ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అవ్వాలండి. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ 2014 నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి స్కీమ్స్, కొత్తగా ఈ సంవత్సరం లాంచ్ చేసినటువంటి స్కీమ్స్, వాటన్నిటి గురించి చదువుకోవాలి. తెలంగాణ గవర్నమెంట్స్కి సంబంధించినటువంటి స్కీమ్స్ కూడా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే దీని నుంచి ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం అయితే ఉంది. ఇంకా తెలంగాణ జాగ్రఫీ నుంచి 1 or 2 క్వశ్చన్స్ అయితే ఇస్తున్నారండి. తెలంగాణ జాగ్రఫీకి సంబంధించి మాత్రమే మనకు క్వశ్చన్స్ వస్తున్నాయి. తెలంగాణ హిస్టరీ కానీ, తెలంగాణ ఉద్యమ చరిత్ర కానీ ఇవేమీ అవసరం లేదు. ఓకే ఓన్లీ తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ మినిస్టర్స్, తెలంగాణ గవర్నమెంట్ స్కీమ్స్, ఈ 3 టాపిక్స్ చదువుకోండి చాలు. సో వీటి నుంచి ఏదో ఒక టాపిక్ నుంచి క్వశ్చన్స్ అయితే ఇస్తున్నాడు. ఓకే లాస్ట్ టైం ఇచ్చాడు, 2022లో ఇచ్చాడు, 2023లో కూడా ఈ తెలంగాణ జాగ్రఫీ నుంచి క్వశ్చన్స్ వచ్చాయి, స్కీమ్స్ నుంచి వచ్చాయి, స్టేట్ గవర్నమెంట్ మినిస్టర్స్ గురించి కూడా అడిగారు. తర్వాత స్టేట్స్కి సంబంధించి చీఫ్ మినిస్టర్స్, గవర్నర్స్, చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉంటారో హైకోర్టుకి సంబంధించి వారికి సంబంధించినటువంటి పేర్లు అయితే అడుగుతారు. ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. తర్వాత ఇంపార్టెంట్ డేట్స్ కూడా మీరు ప్రిపేర్ అవ్వండి. ఓకే జనవరి నుంచి డిసెంబర్ వరకు మోస్ట్ ఇంపార్టెంట్ డేట్స్ ఉంటాయి కదా, సో ఆ ఇంపార్టెంట్ డేట్స్ కూడా ప్రిపేర్ అవ్వండి.
ఇంకా ఫెస్టివల్స్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి స్టేట్స్, ఇండియన్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో ప్రతి స్టేట్లో జరిగేటువంటి ఫేమస్ ఫెస్టివల్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫేమస్ ఫెస్టివల్స్ గురించి మీరు చదవాలి. ఇంకా పద్మ అవార్డ్స్ 2024 అండ్ 2023కి సంబంధించిన పద్మ అవార్డ్స్ ప్రిపేర్ అవ్వండి. నోబెల్ ప్రైజెస్కి సంబంధించినటువంటి బిట్స్ కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి. 2024 కానీ 2023లో వచ్చినటువంటి నోబెల్ ప్రైజెస్కి సంబంధించిన బిట్స్ కూడా మీరు ప్రిపేర్ అవ్వండి. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ మినిస్టర్స్కి సంబంధించినటువంటి ఆ డీటెయిల్స్ కూడా తెలుసుకోండి. అడగడానికి అవకాశం అయితే ఉంటుంది. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎవరు, ఇవన్నీ కూడా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఈ టాపిక్స్కి సంబంధించి మ్యాక్సిమం మేము అన్నీ కూడా అందిస్తున్నామండి. ఇక్కడ తెలంగాణకి సంబంధించిన ఈ 3 టాపిక్స్ తప్ప మిగిలినటువంటి అన్ని టాపిక్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నటువంటి జీకే 10,000+ బిట్స్తో పాటు ఎక్స్ట్రాగా మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. 199 రూపీస్కి మీరు ఈ కోర్సులోనే మీరు ఆ పర్టికులర్ బిట్స్ అన్ని కూడా మీరు పొందవచ్చు. పీడిఎఫ్ మెటీరియల్స్ మీకు చాలా చాలా హెల్ప్ చేస్తాయి. రాబోయేటువంటి కోర్ట్ ఎగ్జామ్స్తో పాటు ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా అవి మీకు యూజ్ అవుతాయి. తర్వాత చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ సిలబస్ అండి. సో ఇంగ్లీష్కి సంబంధించిన సిలబస్ చూస్తే చాలా తక్కువ ఉంటాయి. బట్ మనకి జూనియర్ అసిస్టెంట్ అండ్ రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి 40 క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, సో మీరు ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి టాపిక్ కూడా ఇదే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంగ్లీష్ సిలబస్ కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్కి తక్కువ అంచనా వేయకుండా మీరు ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి టాపిక్ కాబట్టి మంచిగా ప్రిపేర్ అవ్వండి. సినానిమ్స్ అండ్ యాంటానిమ్స్ నుంచి 3 to 4 క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఓకే, సినానిమ్స్ ఒక 3 to 4, యాంటోనిమ్స్ ఒక 3 to 4 కూడా అడుగుతున్నారు. తర్వాత ఎర్రర్ కరెక్షన్స్ నుంచి 3 to 4 క్వశ్చన్స్ వస్తున్నాయి. కాంప్రిహెన్షన్ పాసేజెస్ నుంచి మనకి 5 క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి ఎగ్జాక్ట్గా. తర్వాత ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ నుంచి కూడా మనకి 5 క్వశ్చన్స్ వరకు అయితే అడుగుతున్నారు. కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్స్ ఒక 4 క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. తర్వాత మనకి 1 word సబ్స్టిట్యూషన్స్ కూడా ఒక 4 క్వశ్చన్స్ వరకు అయితే అడుగుతున్నారు. ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కూడా ఒక 4 క్వశ్చన్స్ వరకు అయితే వస్తున్నాయి. రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్, దీని నుంచి మనకి క్వశ్చన్ అడగడానికి అవకాశం అయితే ఉంది. సో దీని నుంచి కూడా 1 to 2 క్వశ్చన్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ అనమాట. ఒక 4 సెంటెన్సెస్ ఇచ్చేసి వీటిని ఒక సీక్వెన్స్లో పెట్టమని చెప్పేసి అంటాడు. సో ABCD అని చెప్పేసి 4 ఆప్షన్స్ ఇచ్చి ఈ 4 ఆప్షన్స్ సీక్వెన్స్లో లేవు, వాటిని మీరు సీక్వెన్స్లో పెట్టాలి అంటాడు. సో BCDA ఇలాగా అవి మీరు ఉన్నటువంటి సెంటెన్స్ని చదివితే ఏది ఫస్ట్, ఏది మిడిల్, ఏది లాస్ట్ అనేది మీకు తెలుస్తుంది. దాన్ని రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ అని చెప్పేసి అంటారు. వాటిని రీఅరేంజ్ చేయాలన్నమాట. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి అయితే గతంలో అడిగినటువంటి 10,000+ బిట్స్ అన్నీ కూడా మీకు అన్ని SSC అండ్ కోర్ట్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ అన్నీ కూడా మేము మీకు 10,000+ బిట్స్తో ఈ మెటీరియల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి. సో మీరు అది ప్రిపేర్ అయినా సరిపోతుంది. సో కాబట్టి 199 రూపీస్ కోర్స్ తీసుకుంటే మీకు 100% హెల్ప్ చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. అలాగే ఇక్కడ జీకేకి సంబంధించి కూడా మేము ఆల్రెడీ మీకు చెప్పినట్లుగా ఈ టాపిక్స్ అన్ని కూడా కవర్ చేసాం. ఎక్సెప్ట్ తెలంగాణకి సంబంధించినటువంటి 3 టాపిక్స్ తప్ప మిగిలినటువంటి టాపిక్స్ అన్ని కూడా మేము కవర్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 199 రూపీస్ కోర్స్ అయితే ఇమ్మీడియట్గా తీసుకోండి. డిస్క్రిప్షన్లో మీకు BSK జాబ్స్ అని చెప్పేసి యాప్ లింక్ అయితే ఉంటుంది. ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకొని హోమ్ పేజ్లోనికి వచ్చినట్లయితే మీకు బాక్సులుగా కనిపిస్తాయి. అందులో మీకు హోమ్ పేజ్లో TGPSC అని చెప్పేసి ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ TGPSC అనేటువంటి సెక్షన్లోనే మీకు ఈ మెటీరియల్స్ అయితే ఉంటాయి, కోర్స్ ఉంటుంది. సో ఇమీడియట్గా తీసుకోండి. సో అలాగే ఎన్ని మార్కులు వస్తే జాబ్ వస్తుంది అనేది చూసుకున్నట్లయితే మనకి 80 మార్కులకి మనకి రిటన్ ఎగ్జామినేషన్ ప్లస్ 20 మార్కులకి మనకి ఇక్కడ చూసుకుంటే వైవా వస్తుంది కదా, ఇంటర్వ్యూ. సో టోటల్గా 100 మార్క్స్కి. సో 100 మార్క్స్కి మీకు ఖచ్చితంగా ఒక 70 to 80 మార్క్స్ కానీ లేదా 80+ కానీ మీరు తెచ్చుకుంటే మీరు జాబ్ తెచ్చుకునే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయండి. కాబట్టి 70 to 80 మార్క్స్ అయితే తెచ్చుకోవచ్చు. నెగిటివ్ మార్కింగ్ కూడా లేదు. కాబట్టి మీకు ఏదైనా రాంగ్ అయినట్లయితే అందులో మీరు పోగొట్టుకునేది ఏమీ ఉండదు. మీకు కరెక్ట్ అయినటువంటి మార్క్స్ అన్ని కూడా అలాగే ఉండిపోతాయి. కాబట్టి 70 to 80 మార్క్స్ మీరు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఇందులో ముఖ్యంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి మీరు ఎక్కువ స్కోర్ అయితే చేయొచ్చు. ఎందుకంటే తక్కువ సిలబస్ అండ్ మనకి అవి రిపీటెడ్గా గతంలో అడిగినటువంటి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్సే రిపీట్ అవుతాయి. కాబట్టి వాటి నుంచే మీరు మంచి మార్క్స్ అయితే తెచ్చుకోవచ్చు. సో ఓన్లీ కాంప్రిహెన్షన్ పాసేజ్ నుంచి మీకు 5 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి ఇంగ్లీష్లో. ఇంకా మిగిలినటువంటి టాపిక్స్ సినానిమ్స్, యాంటోనిమ్స్, కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇవన్నీ కూడా మీరు ఈజీగానే అటెంప్ట్ చేయగలుగుతారు. సో ఈ టోటల్ 40 మార్క్స్ అనుకుంటే 40లో మీరు 35 మార్క్స్ మీరు తెచ్చుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత మీకు జీకేలో ఒక 30 మార్క్స్ తెచ్చుకున్నా
టోటల్గా మీకు 65 మార్క్స్. ఇంటర్వ్యూలో ఒక 10 మార్కులు తెచ్చుకున్నా కూడా మీకు 75 మార్క్స్ మీకు రావడం జరుగుతుంది టోటల్ 100కి. సో మీకు జాబ్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. తక్కువ పోస్టులు ఉన్నాయని చెప్పేసి ఆలోచించొద్దు. ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా చేశాను. సో ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియో చూసి అప్లై చేయండి. కొన్ని జిల్లాలకైతే ఈ రోజే లాస్ట్ డేటు, మరికొన్ని జిల్లాలకి రేపు, మరికొన్ని జిల్లాలకి 25వ తేదీన, మరికొన్ని జిల్లాలకి ఈ నెల 28, మరికొన్ని జిల్లాలకి 30వ తేదీన, ఈ విధంగా లాస్ట్ డేట్స్ అయితే ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.